హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు వేసుకొని 2 చెక్క 4-5 ఎండుమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని 1 స్పూన్ పల్లీలు కూడా వేయించుకొని ఒక జార్లో మసాలా అంతా వేసుకొని అల్లం చిన్నులపాయ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఆయిల్ కుక్ చేసుకోవాలి. ఇందాక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని తగినంత కారం, కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని ఇందాక రొయ్యలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని కొంచెం కర్రీకి సరిపడా వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. కొంచెం గ్రేవీలాగా వచ్చాక చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని లాస్ట్లో కొంచెం డ్రై కరివేపాకు వేసేసుకున్నాను. ఇది ఆప్షనల్. కొత్తిమీర, పుదీనా వేసుకోండి. మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా కుక్ అయ్యాక దింపేసుకోండి. ఎంతో టేస్టీగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్.